ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప వలన దయ వలన మనందరం కూడా సజీవంగా ఉంచబడి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని పేతురు గారు సంఘంతో కొన్ని మాటలు చెబుతూ ఉన్నారు. పేతురు మంచి విశ్వాసి కదా, ఆది సంఘాన్ని కట్టిన వ్యక్తిగా మనందరికీ తెలుసు. సంఘం అనే సంఘాన్ని పేతురు అనే బండ మీద దేవుడు కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మరి అంత అద్భుతంగా పేతురును వాడుకున్నప్పుడు పేతురు సంఘాన్ని ఉద్దేశిస్తూ 2 పత్రికలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పత్రికలో చాలా విషయాలు రాస్తూ 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఒక కుటుంబం కోసం రాస్తూ ఉన్నాడు. కుటుంబం ఎలా ఉండాలి, ఆ కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి, చాలా విషయాలు ఆయన ప్రస్తావిస్తూ 9వ వచనం వచ్చేటప్పటికి ఇక్కడ ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. మీరు అనగా సంఘము, మీరు అనగా విశ్వాసులమైన మనందరం కూడా ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డాం. కానీ చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డాడు కానీ నా చుట్టూ సమస్యలే, నా చుట్టూ కష్టాలే, నా చుట్టూ అనారోగ్యాలే, నా చుట్టూ ఇబ్బందులే ఉన్నాయని చాలాసార్లు వాపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. చాలాసార్లు తెలియక దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరటం లేదని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఈ రోజున దేవుడు మరలా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అబ్రహాముకి ఏ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడో, లేకపోతే దేవుని పిల్లలైన వారికి బైబిల్ గ్రంథంలో ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడో ఈ రోజున అదే ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఏమండి, మన శాపం కింద ఉండడం కోసం కాదు, పాపం కింద ఉండడం కోసం కాదు, మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము మన ద్వారా ప్రజలలోనికి దేవుడు తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి అంటే అక్కడ కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. అందులో ఒక వచనం మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవగలిగితే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆశీర్వాదానికి మీరు వారసులు అవుతారు. మీరు వారసులే కానీ ఆశీర్వాదం మీ తరతరాలు ఉండాలి అంటే మనం చేయాల్సిన కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. అవి ఏంటి అంటే, మీరందరూ ఏక మనస్సు కలిగి ఉండండి. భార్య భర్తలు ఏక మనస్సు కలిగి ఉండాలంట. అంటే ఒక్క మనస్సు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు ఒక కుటుంబంలో ఏక మనస్సు ఉంటే, ఏక మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ రోజున కుటుంబంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా, భార్య దారి భార్యదే, పిల్లల దారి పిల్లలే, భర్త దారి భర్తే అన్నట్టుగా ఈ రోజున అనేక కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలు కూడా అలాగ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం లేకపోలేదు. సాతానుడు కుటుంబాలను పాడు చేయాలని వాడు చాలా సతి విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏక మనస్సు ఎక్కడుంటే దేవుడు అక్కడ అద్భుతాలు చేస్తాడు. ఆది సంఘములో అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం కదా, వారందరూ ఏక మనస్సు కలిగి ఉంటే అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆది సంఘములో జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన మనస్సును కలవాలి అంటే తప్పకుండా కుటుంబంలో ప్రార్థన మాత్రమే మన మనస్సులను కలపగలదు. కుటుంబ ప్రార్థన మాత్రమే దాన్ని ఒకరి మనస్సులో ఒకరు కలిసేలాగా చేయగలదు. దేవుని వాక్యం మాత్రమే ఆ కార్యాన్ని చేయగలదు అనే విషయాన్ని
మనం నేర్చుకుంటూ ఉన్నాం. మీరు ఏక మనస్సు కలిగి ఉండండి. అంత మాత్రమే కాదు, ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పడండి. అంటే ఒకడు సుఖంగా ఉంటే ఆ సుఖం మీకు కూడా, ఒకడు దుఃఖంలో ఉంటే మీరు కూడా వాళ్ళ దుఃఖంలో పాలు పంపులు పొందండి. చాలాసార్లు అంటూ ఉంటారు, అప్పులు ఉన్నాయనుకోండి, నీ వల్లే అప్పులు అయిపోయినాయని. అవునా, ఆ కుటుంబ పెద్దను పట్టుకొని చాలామంది అంటూ ఉంటారు, మరి ఆయన ఎవరి కోసం అప్పులు చేశాడు, ఎవరి క్షేమం కోసం అప్పులు చేశాడు, ఇవన్నీ ఆలోచించరు కదా. ఏమంటే ఒకరి సుఖ దుఃఖాలు యందు, కేవలం సుఖంలోనే కాదు దుఃఖంలో కూడా భార్య భర్తలుగా, తల్లిదండ్రులు పిల్లలుగా, బంధువులుగా, ఒక సంఘంలో ఉన్న విశ్వాసులుగా ఒకరి సుఖ దుఃఖముల యందు మనం పాలు పడాలి. అంటే వారి కష్టాన్ని మనం గుర్తించాలి. మనం చేయవలసిన సహాయాన్ని, మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయగలగాలి. అంతేగాని దుఃఖంలో ఉన్నవారిని వదిలిపెట్టేయకూడదు. అలాగే దుఃఖంలో ఉన్నవారిని ఆదరించడం మానేసి, యోబు స్నేహితులు ఎలాగైతే యోబును తిరిగి గాయాన్ని రేపినట్టుగా మనం రేపకూడదు అనే విషయాన్ని ఈరోజు దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఒకరి సుఖదుఖాల్లో ఒకరు పాలుపడి ఉండండి, సహోదర ప్రేమ గలవారే ఉండండి. అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ గలవారే ఉండండి. ప్రేమ గలవారే ఉండడం చాలా కష్టం. ఆత్మఫలంలో మొదటి విషయం ప్రేమ కదా. ఏమండి, పెళ్ళైన కొత్తలో ప్రేమ ఉంటుంది, కానీ జీవితకాలంలో కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి ప్రేమ తగ్గిపోతుంది అని చాలామంది చెబుతూ ఉంటారు. ప్రేమ తగ్గడానికి కారణం ఏంటి అంటే, వాక్యము చేత కుటుంబాలు సంధించబడట్లేదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో పోయబడుతుంది అనే లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ సమాధానమే కర్త అయిన దేవుడు మన హృదయంలో ఉంటే తప్పకుండా ఆత్మ ఫలమైన ప్రేమను మనం ఫలించగలం. మీరు ప్రేమ కలిగి ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఆ ప్రేమ దోషాలన్నింటినీ కప్పేస్తుంది కదా. అలాగే భర్త దోషాన్ని భార్య కప్పాలి, అలాగే భార్య దోషాలని భర్త కప్పాలి. అంతేగాని ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు అందరి ముందు షేమ్ చేసుకుంటూ ఉండడానికి కోసం దేవుడు మనల్ని పిలవలేదు కదా. అలా ఉంటే మనకు ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది కదా. అందరికీ చులకనైపోతాం కదా. చాలాసార్లు ఈ విషయాలు చాలామందికి తెలియక తమ కుటుంబాన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. ఏమంటే ఇంటి గుట్టు లంకకు చేటు అని చెబుతూ ఉంటారు కదా. ఏమంటే ఇల్లు గుట్టుగా ఉండాలి, సంసారం గుట్టుగా ఉండాలి. ఏమంటే మన విషయాలు మన దగ్గరే ఉండాలి. ఏమంటే కష్ట సుఖాల్లో పాలుపడాలి. అంత మాత్రమే కాదు, ప్రేమ కలిగి ఉండాలి. ఏమంటే మన వల్ల కాదు, కానీ ప్రేమ కలిగి ఉండాలి. అంటే ప్రేమ సమాధాన కర్త అయిన ఆ దేవుడు మన హృదయంలో ఉంటే ఆ ప్రేమ దేవుడు మనకిస్తాడు. తప్పకుండా దేవుని ప్రేమతో మనం ప్రేమించగలం. ఇంకా చెబుతూ ఉన్నాడు, కరుణాచిత్తం కలిగి ఉండండి. అంటే మంచి దయను కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు దయ చూపించండి. ఏమంటే దయ అనేది ఈ రోజున చాలా తక్కువైపోతూ ఉంది. ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండాలి. ఏమంటే కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు అని లేఖనం తెలియజేస్తుంది. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. ఒకరి పట్ల తల్లిదండ్రుల పట్ల పిల్లలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు దయ కలిగి ఉండండి. ఏమంటే చాలామంది అంటూ ఉంటారు కదా, మా పిల్లల దోషాలు మేము కడుపులో పెట్టుకున్నామండి అంటూ ఉంటారు. అంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏదైనా తాగుడులో కానీ రకరకాల ఉంటే చాలామంది చాటింపేస్తూ ఉంటారు. మన కడుపులో పెట్టుకొని మన దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ విషయం నుంచి దేవుడు విడుదలిస్తాడు. ఏమంటే వినయ మనస్కులై ఉండండి. అంటే ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. వినయం ఉంటే అక్కడ దేవుడు ఉన్నట్టే. వినయం గలవారి యొద్ద నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. అప్పుడు చెబుతున్నాడు, ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడు చేయకండి, దూషణకు ప్రతి దూషణ చేయకండి. వాళ్ళు తిట్టారు కదా అని మనం తిట్టేయకూడదు. వాళ్ళు మనకు హాని చేశారు కదా అని మనం హాని చేయకూడదు. ఏమండి, ఇలాగ మన కుటుంబాలు ఉంటే, మన సంఘాలు ఉంటే, మన సమాజం ఉంటే దేవుని ఆశీర్వాదానికి మనం వారసులమవుతాం. తరతరాలు వారసత్వంగా ఆశీర్వాదాన్ని మన పిల్లలకు మనం ఇవ్వగలం. ఈ రోజున అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ కూడా చాలా చక్కగా చెప్తాడు. ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులే, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా
ఒకరినొకరు క్షమించండి. క్షమ, ప్రేమ, దయ ఎక్కడ ఉంటాయో ఆ కుటుంబాలు ఆనందంగా, సంతోషంగా, ఆ సంఘాలు ఆనందంగా ఉంటాయి. ఒకరినొకరు క్షమించుకోండి అని చెబుతూ ఉన్నాడు. అదే పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం 14వ వచనం చదివితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు క్షమించుచు సహించుచు ప్రభువు మిమ్మల్ని క్షమించనులాగున మీరును క్షమించండి అని పౌలు గారే కొలస్సే సంఘానికి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మాత్రమే ఆశీర్వాదానికి మనం వారసులం అవుతాం అని చెబుతూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కూడా చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. అబ్రహాము ఏ ఆశీర్వాదాలు అయితే పొందుకున్నాడో మన పితరుల ఆశీర్వాదాలు మనకు కూడా కావాలి అంటే తప్పకుండా అబ్రహాము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా విశ్వాసం కలిగిన వారమై ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. విశ్వాసం కలిగి ఉండడం అంటే కష్టాలు, బాధలు, సమస్యలు ఎన్ని క్లిష్టంగా ఉన్నా సరే, ఒకవేళ మన సమస్యకు ఎన్ని సంవత్సరాలైనా సరే అబ్రహాము ఎంత విశ్వాసం చూపించాడో ఆ విశ్వాసం కనుక మనం చూపిస్తే ఆత్మను గూర్చిన వాగ్దానము మనకు కూడా వర్తిస్తుంది, అన్ని జనులకు కూడా వస్తుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆశీర్వాదానికి వారసులు అవుతాం. ఆ ఆశీర్వాదాలు మనల్ని కూడా వెంబడిస్తాయి. తద్వారా మన పిల్లలకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వగలమనే విషయం ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయము 3వ వచనం చదివితే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమంటే క్రీస్తు యేసు ద్వారా ప్రతి ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. కనుక ఇదే ఆశీర్వాదాలు, అది వాక్యము కావచ్చు, లేకపోతే విశ్వాసం కావచ్చు, ఆత్మ ఫలం కావచ్చు, ఆశీర్వాదాలన్నీ వారసత్వంగా మన పిల్ల తరాలకు మనం ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇదే ఈ రోజున అందుకనే దేవుడు మనల్ని అందుకే పిలుచుకున్నాడట. ఆశీర్వాదానికి వారసులు అవడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను గనుక మీరు కరుణాచిత్తం కలిగి ఉండండి, వినయ మనసు కలిగి ఉండండి, ఒకరి సుఖదుఖాల్లో ఒకరు పాలు పడండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి. అలాగా ఆత్మ కలిగించే ఐక్యాన్ని, బంధాన్ని కాపాడుకోండి అని చెబుతున్నాడు. ఎప్పుడైతే మన కుటుంబాలలో, మన సంఘాలలో ఈ విషయాలు ఉంటాయో, ఏమంటే ఈ సూత్రాలు మనం పాటిస్తామో తప్పకుండా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధున ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. ఆశీర్వాదానికి వారసులు అవడానికి మమ్మల్ని పిలుచుకున్నందుకు వందనాలు నాయన. ఒకప్పుడు శాపములో, పాపములో ఉన్న మేము తండ్రి నాయన, ఈ రోజున క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించి నాయన మా పితరులకు ఎలాంటి ఆశీర్వాదాలు మాకు ఇచ్చారో అదే ఆశీర్వాదాలు నాయన క్రీస్తు యేసు ద్వారా మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనాలు. మేము కూడా నువ్వు చెప్పిన లక్షణాలు మేము కలిగిన వారమే. ఒకరినొకరు క్షమించుకుంటూ, ప్రేమిస్తూ నాయన వినయ మనస్కులంగా ఉంటూ, ఒకరి సుఖదుఖాల్లో ఒకరు పాలు పడుతూ తండ్రి ప్రేమ కలిగి ఉండడానికి మాకందరికీ సహాయం ఇచ్చేము. మా కుటుంబాలు ఒక చిన్న పరలోకంలాగా మీరు చేయండి నాయన. నీ వాక్యము, ప్రార్థన, విశ్వాసము, ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాన్ని మేము ఫలించడానికి మీరే కృప చూపించుము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము తండ్రి. వారి ప్రయాణాలు, రాకపోకల్లో తోడుగా ఉండండి. ఎగ్జామ్స్లో, ఇంటర్వ్యూస్లో నాయన సఫలత మీరు దయచేయము. నాయన బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము తండ్రి. నిండైన ఆశీర్వాదాలు మెండుగా మీరు కుమ్మరించండి. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమెను చెప్పారు కదా. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కదా, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తం అయితే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.